హాయ్ ఫ్రెండ్స్, మనం 13వ తారీఖు జనవరి 2019 సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో గైస్ చూడండి. సో ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే మనం వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది కాబట్టి. సో గైస్, మీకు ఒక 3 days పాటు వీడియోస్ అనేవి ఈ విధంగానే వస్తుంటాయి. సో కొంచెం సహకరించండి అందరూ కూడా, ఓకేనా. సో చూడండి, ఏ సంవత్సరంలో ఇస్రో అనేది మానవ వ్యోమములను అంతరిక్షంలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇస్రో అనేది ఇండియాకి సంబంధించిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఒక ఆర్గనైజేషన్ సంస్థ అని చెప్పుకోవచ్చు. సో ఏ సంవత్సరంలో ఇది మనుషులను అంతరిక్షంలోకి పంపాలి అనే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి 2021 అండి, ఓకేనా. 2021 నాటికి ఇస్రో అనేది అంతరిక్షంలోకి మానవ వ్యోమగాములను పంపించాలనే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి, సెకండ్ వన్ వచ్చేసి కర్ణాటక యొక్క రెవెన్యూ మంత్రిగా ఎవరు కొత్తగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, ఓకేనా. సో దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి ఆర్వి పాండే అండి, ఓకేనా. ఆర్వి డెస్పాండే. చూడండి, ముద్ర నైపుణ్య అభివృద్ధి మరియు ఎంటర్ప్రీనర్షిప్ మినహాయించి రెవెన్యూ బాధ్యత మంత్రి, ఓకేనా, రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించింది ఆర్వి దేశపాండే అండి, ఓకేనా. ఆర్వి దేశపాండే. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. సో చూడండి, ఇక్కడ మీరు బాగా గమనించండి. ఒక స్టేట్కి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ అనేది చూడండి, నీడ్ టు ఫీడ్ ద నీడ్, అదికుండా ఫీడ్ ద హంగ్రీ అనే కాన్సెప్ట్ను ఎన్జిఓలో కలిపారు. ఎన్జిఓలో కలిపారు. అది ఏ రాష్ట్రానికి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్? ఆన్సర్ వచ్చేసి బి అండి, తెలంగాణ, ఓకేనా. తెలంగాణ. చూడండి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఏదైతే ఫీడ్ ద నీడ్, అంతేకాకుండా ఫీడ్ ద హంగ్రీ ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి ఈ యొక్క ఎన్జిఓలో జత చేయడం జరిగిందని చెప్పడం జరిగింది, ఓకేనా. సో అది. నెక్స్ట్ చూడండి, మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి ఏ రాజకీయ నేత, ఓకేనా, పిచ్ చేయడం జరిగింది, ఓకేనా. ఆన్సర్ వచ్చేసి ఆర్ఎస్ శేఖర్ అండి, ఆర్ఎస్ శేఖర్, ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఫిఫ్త్ వన్, భాగస్వామ్య సమ్మిట్ యొక్క 25వ ఎడిషన్, భాగస్వామ్యం సమ్మిట్ యొక్క 25వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభించారు అనేది క్వశ్చన్, ఓకేనా. ఆన్సర్ వచ్చేసి ముంబై అండి, ముంబైలో, ఓకేనా. ఏ సమ్మిట్? 25వ సమ్మిట్, భాగస్వామ్యం అనమాట, ఓకేనా, పార్ట్నర్షిప్. సో ముంబైలో భాగస్వామ్య సమ్మిట్ యొక్క 25వ, ఓకేనా, 25వ ఎడిషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సెవెంత్ వన్ చూడండి గైస్, క్రింది విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ ఆధారిత ఎస్ఆర్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ఎస్ఆర్ఐఎక్స్ సంస్థ యొక్క ఒప్పందంపై ఏ యూనివర్సిటీ సంతకం చేసింది, ఓకేనా. సో దీనికి సంబంధించి సెవెంత్ వన్ ఆన్సర్ వచ్చేసి ఏ అండి, క్రాన్ఫీల్డ్ విశ్వవిద్యాలయం అనేది, ఓకేనా. క్రాన్ఫీల్డ్ విశ్వవిద్యాలయం కొత్త వ్యాపారాలు మరియు విద్యా సంబంధమైన నైపుణ్యానికి బ్రిటిష్ మరియు భారత పారిశ్రామికవేత్తలుగా ప్రవేశం కల్పించడానికి తెలంగాణ ఆధారిత టెక్నాలజీ వ్యాపార ఇంక్యుబేటర్ మరియు క్రాన్ఫీల్డ్ విశ్వవిద్యాలయం యూకేకి సంబంధించి ఎస్ఆర్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ఎస్ఆర్ఐఎక్స్ సహకార ఒప్పందంపై సంతకాలు అయితే చేసుకున్నాయి, ఓకేనా. దీనికంటే కొత్త బిజినెస్లు, అంతేకాకుండా విద్యా సంబంధమైన నైపుణ్యాలను పెంచుకోవడం కోసం, ఓకేనా, క్రాన్ఫీల్డ్ విశ్వవిద్యాలయంతో ఒప్పందాలు అయితే కుదుర్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూడండి, ఎయిత్ వన్, ఎన్ని మెట్రో రైల్ ప్రాజెక్టులకు కర్ణాటక రాష్ట్రం సుమారు 23,093 కోట్లను అయితే వెచ్చించింది? ఎన్ని, ఓకేనా, ఎన్ని మెట్రో రైల్ ప్రాజెక్టులకు? సో ఆన్సర్ వచ్చేసి ఏ అండి, 4, ఓకేనా. సో దీనికి సంబంధించి చూడండి, కర్ణాటక క్యాబినెట్ సబర్బన్ రైల్వే ప్రాజెక్టుపై 3 మెట్రో రైల్ ప్రాజెక్టులు రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ RITs ద్వారా సాధ్యమయ్యే నివేదికను ఆమోదించింది. అయితే క్యాబినెట్ 4 సబర్బన్ రైల్వే కారిడార్లకు 23,090, ఓకేనా, 23,093 కోట్లను వెచ్చించడం జరిగింది, ఓకేనా, కర్ణాటక రాష్ట్ర క్యాబినెట్ అనేది. సో నెక్స్ట్ వన్ చూడండి, 9th వన్, కింద ఏ రాష్ట్రం ఇటీవల కేంద్రం నుండి కరువు తగ్గింపుకు సంబంధించి ఓకేనా 2,400 కోట్లు అయితే కోరిందనమాట, ఓకేనా. సో ఏంటంటే వాళ్ళ కరువును అరికొట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి ఏ రాష్ట్రం 2,400 కోట్లను అయితే అడగడం జరిగింది అనేది క్వశ్చన్, ఓకేనా. అర్థమైందా? ఆన్సర్ వచ్చేసి కర్ణాటక అండి, ఓకేనా. కర్ణాటక, సి ఈజ్ రైట్ ఆన్సర్. సో చూడండి, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి 2,400 కోట్లు కోరింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 156 తాలూకుల ఖరీఫ్ సీజన్లో కరువు హిట్గా, రబీ సీజన్లో 100 తాలూకుగా గుర్తించడం జరిగింది. అంటే వీళ్ళు ఏదైతే వరి పండించడంలో బాగా నష్టపోయారో దానికి సంబంధించి 2,400 కోట్లు కొంచెం నష్టం తగ్గించుకునేందుకు ఆర్థిక సహాయం కోరడం జరిగింది. సో నెక్స్ట్ 10th వన్ చూడండి, ఇండియాలో పొడవైన సింగిల్ లేన్ స్టీల్ కేబుల్ సస్పెన్షన్ వంతెనను ఎక్కడ ప్రారంభించారు, ఓకేనా. చూడండి, ఇండియాలో పొడవైన సింగిల్ లేన్ స్టీల్ కేబుల్ సస్పెన్షన్ వంతెనను ఎక్కడ ప్రారంభించారు, అదే దేనికి పేరు పెట్టారు? సింగిల్ లేన్ కేబుల్ సస్పెన్షన్గా ఏ వంతెనకు పేరు పెట్టడం. సో 10th వన్ ఆన్సర్ వచ్చేసి చూడండి డి అండి,
ఓకేనా, డి ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి, ఎగువ సింగ్ జిల్లాలోని యుంగ్వి యోగుల్లో సింగ్ నదిపై భారతదేశం యొక్క పొడవైన 300 మీటర్ల సింగిల్ లేన్ కేబుల్ సస్పెన్షన్ వంతెనను బౌరంగ వంతెనగా పేర్కొనబడడం జరిగింది. ఓకేనా, బౌరంగ వంతెనగా. దేనికండి? ఓకేనా, ఎగువ సింగ్ జిల్లాలో ఇంగ్యోగ్లో సింగ్ నదిపై భారతం యొక్క పొడవైన 300 మీటర్ల సింగిల్ లేన్ స్టీల్ కేబుల్ సస్పెన్షన్ వంతెనగా బైరౌంగ్ వంతెనకు పేరు రావడం జరిగింది. నెక్స్ట్ 11 చూడండి, భారతదేశం యొక్క పొడవైన 300 మీటర్ల సింగిల్ లేన్ స్టీల్ కేబుల్ సస్పెన్షన్ వంతెన ఏ రాష్ట్రంలో ప్రారంభించారు, అంటే ఏ రాష్ట్రంలో ఉంది అనేసి అడగడం జరిగింది అనమాట. ఓకేనా, ఏది సింగిల్ లేన్ స్టీల్ కేబుల్ సస్పెన్షన్ వంతెన ఏ రాష్ట్రంలో ఉంది? సో 11 ఆన్సర్ వచ్చేసి సి అండి, అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చేసి పెమా ఖండు. అంతేకాకుండా ఇతనితో 300 మీటర్ల సింగిల్ లేన్ కేబుల్ ఉక్కు కేబుల్ సస్పెన్షన్ వంతెనను స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ 12 క్వశ్చన్ చూడండి, జస్టిస్ అంటే రిటైర్డ్ అయిపోయారు అతను ఎంకే హంజూరా దేని వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఇటీవలే ఏ రాష్ట్ర పరిపాలనకు ఒక కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, సో ఇతనితో కూడిన ఒక కమిషన్ అయితే ఏర్పాటు చేశారు. అది ఏ కమిషను ఇతను? ఓకేనా, అది ఏ కమిషన్ అనేది ఆన్సర్ అనమాట. సో 12 యొక్క ఆన్సర్ వచ్చేసి ఏ అండి, జమ్మూ కాశ్మీర్కి. ఓకేనా, జమ్మూ కాశ్మీర్కి అనమాట. సో జమ్మూ మరియు కాశ్మీర్ పరిపాలన జస్టిస్ రిటైర్డ్ ఎంకే హంజూరా దాని వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఒక న్యాయ సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్ 13 క్వశ్చన్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 7వ విమానాశ్రయం ప్రారంభించారు. ఓకేనా, సో ఇప్పటి వరకు 6 ఉండేవి. సో ఇప్పుడు 7th ఎయిర్పోర్ట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అది ఏ జిల్లాలో స్టార్ట్ చేశారు, అది ఎక్కడ, ఏ ప్రాంతంలో స్టార్ట్ చేయడం జరిగింది? సో ఆన్సర్ వచ్చేసి చూడండి 13 వరవకల్లు అండి. ఓకేనా, వరవకల్లు. సో చూడండి, ఇది కర్నూలు నగరానికి సమీపంలో ఓరకల్లులో ఆంధ్రప్రదేశ్ 7వ విమానాశ్రయం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఇది కూడా జస్ట్ 1 ఇయర్లో చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేశారు. దానికి తోడు ఇది ఏవైతే ఉందో ఈ విమానాశ్రయం అనేది అంటే రాకపోకలను సింపుల్గా అంటే ప్రయాణం తక్కువగా చేసే అవకాశం కల్పిస్తుంది. అంతేకాకుండా ట్రాఫిక్ను కూడా కొంచెం కంట్రోల్ చేసే విధంగా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. జూన్ 15 మరియు జూలై 13, 2019 మధ్య ఓకేనా 2019 ఆఫ్రికా కంట్రీస్ కప్ ఓకేనా ఈ యొక్క ప్రోగ్రామ్కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఇది? ఆన్సర్ వచ్చేసి ఈజిప్ట్ అండి. ఓకేనా, ఈజిప్ట్. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే చూడండి, ఈజిప్ట్ జూన్ 15 మరియు జూలై 13 మధ్య ఆఫ్రికా దేశాల కప్ను నిర్వహిస్తుంది. ఆఫ్రికన్ ఫుట్బాల్ సమైక్య SCAF అధ్యక్షుడు అహ్మద్ డాకర్లో దీన్ని ప్రకటించడం జరిగింది. ఓకేనా, అహ్మద్ డాకర్లో. నెక్స్ట్ 15th చూడండి, కేంద్ర కాలుష్యంలో పోరాడటానికి 5 సంవత్సరాల ప్రణాళికను ప్రారంభించింది. అయితే అది ఎన్ని నగరాల్లో అనేది చెప్పడం జరిగింది. కేంద్రం అనేది ఎన్ని నగరాల్లో కాలుష్యం పోరాటంతో అంటే కాలుష్యాన్ని తగ్గించే దిశగా 5 సంవత్సరాల ప్రణాళికను అయితే స్టార్ట్ చేసింది. సో అది ఎన్ని నగరాలకి? సో 15th ఆన్సర్ వచ్చేసి ఏ అండి, 105 నగరాల్లో కాలుష్యాన్ని నియంత్రించడం కోసం ఒక ప్రణాళిక అయితే వేయడం జరిగింది. సో చూడండి, 2019 ఆఫ్రికన్ ఫుట్బాలర్గా ఎవరు పేరు పొందారు? ఓకేనా, ఆఫ్రికన్ ఫుట్బాలర్గా ఎవరు పేరు పొందారు? సో ఆన్సర్ వచ్చేసి మొహమ్మద్ సలాహ్ అండి. ఓకేనా, మొహమ్మద్ సలాహ్. చూడండి, దీనికి సంబంధించి మొహమ్మద్ సలాహ్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ది ఆఫ్రికన్ ఫుట్బాలర్గా పేరు పొందడం జరిగింది. సో ఇది గైస్ టోటల్గా కరెంట్ అఫైర్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.